పల్నాడు జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే అరవింద బాబుపై వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో వాగ్వాదానికి దిగడం, అధికార విధులకు ఆటంకం కలిగించడం సరైన ప్రవర్తన కాదని గోపిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ విధులకు ఆటంకం కలిగించిన నేరంపై అరవింద బాబుపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధి హోదాలో ఉన్నవారు చట్టానికి లోబడి వ్యవహరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కానీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోస్ట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఒక ఐపీఎస్ అధికారి ఆయన విధులకి ఆటంకం కల్పిస్తూ ఆయన ఛాంబర్లో 10 గంటల పాటు కూర్చొని వీరంగం చేస్తే మీరేం కేసులు పెట్టరా? ఒక కానిస్టేబుల్ అడ్డుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నేత కానీ విధులకు ఆటంకం కలిగించాడని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపల పడేసే కార్యక్రమం చేస్తారు. అంటే మీకు ఒక రాజ్యాంగం, ఇక్కడ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం. తక్షణమే నేను కోరుతా ఉన్నాను, పోలీస్ సంఘాలు ఉంటాయి, ఐపీఎస్లు ఐఏఎస్ల సంఘాలు ఉంటాయి, వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రశ్నించాలి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. ఇలాంటి ఘోరమైన సంఘటనలు చేస్తే ఏం మెసేజ్ పంపిస్తున్నారు కింద స్థాయికి? ఈరోజు ఒక సామాన్య కార్యకర్తలు నాయకులు కూడా రేపు పోలీసులను ఎదిరించే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో? ఎస్, మీకు పని కాలేదు, ఐజీ కంప్లైంట్ ఇవ్వండి, డీజీపీ దగ్గరికి వెళ్ళండి, లేదా హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే మీ పార్టీ పెద్దలు ఉన్నారు లోకేష్, చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. అంతేగాని ఈ విధంగా అసలు అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే బాత్రూంలో కూర్చోవడం ఏంటండి? ఎవడైనా ఏదో చిన్నపిల్లలు తల్లిదండ్రులు చాక్లెట్ ఇవ్వకపోతే, లేకపోతే ఆడుకునే వస్తువులు ఇవ్వకపోతే పోయి బాత్రూంలో కూర్చొని తలుపేసుకుంటారు. ఏంటండి బాత్రూంలో దాక్కోవటం, బాత్రూంలో గంటల తరబడి తాక్కోవటం, ఆఫీసులు పగలగొట్టడం, ఇది ఐజీ గారు వచ్చినా సరే తలుపులు తీయకపోవటం, వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చినా తలుపులు తీయకపోవటం. ఏంటి ఏదో నాకు ఈ ప్రవర్తన చూస్తుంటే కొంచెం తేడాగా అనిపిస్తాం నిజంగా. ఒక ఫ్రస్ట్రేషన్, నేనేదో ఒక ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నాడు. ఏమిటి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరు నా మాట వినటం లేదు, అధికారులు నేను చెప్పింది ఎవరు చేయటం లేదు, చేతగాని వాడని ముద్రేస్తున్నారు ఇక్కడ ప్రజలు. అట్లానే నన్ను నేను నిరూపించుకోవాలి, ఆయన నిరూపించుకోవాలట, మళ్ళీ సీట్ ఇవ్వరేమో అని ఈరోజు అదొక భయం. వీటన్నిటిలో ఒక ఫ్రస్ట్రేషన్ ప్రారంభమైంది.